రష్మి నీకు టీ అంటే ఇష్టమా కాఫీ అంటే ఇష్టమా? కాఫీ. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు కాఫీ పెట్టకపోతే నువ్వు పక్కింటికి వెళ్ళి కాఫీ అడిగితే వాళ్ళు ఇవ్వలేదనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? అలుగుతాను. అదే అలక మన రాఘవ్ గారు ఇరుగు పొరుగు వాళ్ళు చూపిస్తే ఆ సాడిజం ఎలా ఉంటుందో ఒక స్కిట్ రూపంలో చూసేద్దాం. ఆల్రైట్, సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ and tea. గాల్లో తేలినట్టుందే గుండె తేలినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. ఈ రోజు రాఘవ ఇంత ఆనందంగా ఎందుకున్నాడో మీ అందరికీ తెలుసా? మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది. ఇప్పుడప్పుడే రాదు. హలో, వెంటనే వచ్చేస్తే పిచ్చి రష్మి, షాపింగ్కి వెళ్ళిన ఆడది పుట్టింటికి వెళ్ళిన ఆడది వెంటనే తిరిగి వచ్చినట్టు ఇండియన్ హిస్టరీలోనే కాదు గూగుల్ హిస్టరీలో కూడా లేదు సార్. ఇలాంటి టైంలో నాకు ఒక మంచి స్ట్రాంగ్ చిక్కటి కాఫీ తాగాలనుందండి. ఇప్పుడు నా చేత్తో నేనే స్పెషల్ గా కాఫీ పెట్టుకుంటా స్ట్రాంగ్ గా. రాఘవ్ గారు 3 కప్పులు మా ఇద్దరి కోసం కూడా. రాఘవ్ గారు నేను కూడా ఏంటి కాంపిటీషన్ నాకు అర్థం కావట్లేదు అసలు. చిచ్చి ఎక్కడ పెళ్ళం పుట్టింటికి వెళ్తే డబ్బులు తీసుకుని వెళ్తుంది, కానీ మా ఆవిడ కాఫీ పొడి డబ్బా, కారం డబ్బా, పప్పుల డబ్బా, ఉప్పుల డబ్బా అన్నీ పట్టుకుని వెళ్ళిపోయిందండి. ఏం చేస్తాం, ఇలాంటప్పుడు ఇరుగు పొరుగు ఉంటారు సార్, వాళ్ళ దగ్గరే అడిగి తీసుకోవాలి. వెంకీ గారు సార్, మా ఇంట్లో కాఫీ పొడి అయిపోయింది సార్. ఓహో, అయితే టీ తాగండి. వెంకీ గారు ఏంటి సార్? మా ఇంట్లో టీ పొడి కూడా అయిపోయింది సార్. అయితే మంచిలు తాగండి. ఈవిడి శిష్యుడు ఇంకొకడున్నాడండి, వాడి దగ్గరికి వెళ్ళి అడుగుతాను. జీవన్ గారు ఎందుకు పిలిచారు చెప్పండి. ఈ టైంలో నాకు కాఫీ తాగడం అలవాటు సార్. తాగండి. ఎవరొద్దన్నారు? అంటే ఇంట్లో కాఫీ పొడి అయిపోయింది. అరే దీనికి ఇంతేంటండి. ప్రసన్న కాఫీ తీసుకురా. చూసారండి, అందరూ మా ఎదవలా ఉండరండి, మంచోళ్ళు ఉంటారు. జీవన్ గారు మీ ఒక్కరికి చెప్పుకున్నారా? నాకు ఒక కాఫీ చెప్పండి సార్. నేను అడిగితేనే ఎప్పుడో ఏడాదికి ఒకసారి ఇస్తుంది, నీకు ఇస్తుందా? ఏదో కుడితే తాగినట్టు తాగుతాడు, కొట్ట లోపలికి వెళ్ళా. వీళ్ళు కాదు కానీ మా సందు చివరి ఇంకొకడున్నాడు, ఆరే మా సత్తిపండి గారు, ఆయన అడుగుతాను. సత్తిపండి గారు, నాకు యాక్చువల్ గా ఈ టైంలో కాఫీ తాగడం అలవాటు సార్. ఇంట్లో కాఫీ పొడి అయిపోయింది సార్. కాఫీ పొడి అయిపోయిందా? భగవాన్, కాఫీ భగవాన్, నీ కాఫీ దొరుకుతుంది, కాఫీ వస్తుంది. అంతేగాని వీడు ఇస్తానని మాత్రం చెప్పట్లేదు. వీళ్ళకి ఏం చేయాలో నాకు తెలుసండి, ఇప్పుడు చెప్తా చూడండి. హలో, ట్రావెల్స్ కంపెనీయా? బంపర్ ఆఫరా? ఫ్రీయా? వెంకీ గారు, పవిత్ర బ్యాంకాక్ యాత్ర అని పెట్టారు. 40,000 పెట్టి టికెట్ భర్త కొనుక్కుంటే భార్యకి ఫ్రీ. ఏంటండి ఇప్పటికిప్పుడు టికెట్లు కొనుక్కున్నా జస్ట్ 20,000 వెళ్ళొచ్చు. మిమ్మల్ని బ్యాంకాక్ తీసుకెళ్ళడం నీకు ఇష్టం లేదు. అయితే మా పుట్టింటికి వెళ్ళిపోతా. ఒక్కదాని పుట్టింటికి ఆగు. ఓకే మీరు క్లియర్ అయిపోయింది. తొందరగా బట్టలు సర్దేసుకోండి మీరు. జీవన్ గారు, 40,000 టికెట్ పెట్టుకుంటే చాలు సార్, మీ మేడం కి ఫ్రీ. 40,000 ఎక్కడి నుంచి వస్తాయా? డబ్బులు చెట్ల కాస్తున్నాయి అనుకుంటున్నాను. అంటే ఆవిడ తీసుకెళ్ళడం మీకు ఇష్టం లేదు అంతే కదా? అది తీసుకెళ్తాలే. వీళ్ళు తొందరగా తయారైపోండి. నేనే సెంట్రల్ జైలుకి వెళ్ళమని లేదు, బ్యాంకాకే వెళ్ళమంటున్నాను. వద్దురా, డైరెక్టర్ గారు ఇందాకే చెప్పారు, తొందరగా రాని వెళ్ళండి. అమ్మో, బ్యాంకాక్ ఫ్లైట్ టైం అయిపోతుంది. వస్తాను సార్. మేడం ప్లీజ్. మై డియర్ ఫ్రెండ్స్, మనందరం ఇప్పుడు బ్యాంకాక్ వచ్చాం. ఎవరైనా ఎక్కడైనా తప్పిపోతే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి మనం వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసాం. మన అప్డేట్స్ అన్ని కూడా మీరందరూ కూడా ఆ గ్రూప్ లోనే పెడుతుండాలి. సూపర్. ఓకే, అంతే కరెక్ట్. ఇండియాలో ఉన్నది సార్, అందరం ఫోన్ లో కదా మాట్లాడతారు, మనం ఫోన్ లో అక్కడ మాట్లాడుకుంటాం కాబట్టి ఇప్పుడు ఫోన్ లో గేమ్ పెట్టుకుందాం సరదాగా. ఏం గేమ్? మనందరం ఫోన్లు ఇక్కడ పెట్టుకుందాం. ఒక 2 నిమిషాల పాటు ఎవరికి ఫోన్ వస్తే సరే లౌడ్ స్పీకర్ పెట్టి మరి మాట్లాడాలి. ఈ గేమ్ వద్దులేండి, వేరే ఇంకేదైనా గేమ్, కొత్త గేమ్ ఆడదాం. అంటే మీ ఆయనకి ఏమైనా పర్సనల్ సీక్రెట్స్ ఉన్నాయా చెప్పకుండా? ఏమన్నా? అయితే నేను పుట్టింటికి పోతా. పెట్టు. అప్పుడు
నీ ఫోన్ వస్తుంది. ఇది ఆఫీస్ కాల్ సార్. హలో వెంకీ ఎక్కడున్నా? మా బాస్ ఏ బాస్ ఎక్కడ వెంకీ అంటారా? ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. చూడ మాట్లాడు. నేను మా మిసెస్ తో బ్యాంకాక్ వచ్చా. అదేంటి నన్ను తీసుకుని వెళ్తాననేసి మీ ఆవిడని తీసుకుని వెళ్ళావా? మీ ఆవిడ నచ్చదు, చిరాగు, కంపేస్తుంది అన్నావు. ప్రాంక్ చేస్తుంది సార్. ప్రాంక్. బాస్ ఎక్కడ ఇలా మాట్లాడతారమ్మా? మా బాస్ ఇలానే మాట్లాడతారు. సర్లేండి, మీరు ఏమైనా పర్సనల్ గా ఉంటే మాట్లాడుకోండి. అయిపోయింది బతికి అయిపోయింది. ఇంత చెక్కేస్తారులే ఈ రోజంతా. గేమ్ అయిపోయింది సార్. మీరు బ్యాంకాక్ అలా వీధిలోకి వెళ్ళి వస్తారా? వీధుల్లోకి వెళ్ళమన్నా, నిన్ను ఎక్కడికి వెళ్ళమనలేదు. రేవతి వెంకీ అని మాట్లాడతా. అమ్మయ్యా, ఇప్పుడు నాకు కాఫీ తాగినట్టుందండి. చాలా హ్యాపీగా ఉంది. ఇంత డేంజర్ గానే ఉన్నావేమన్నా నువ్వు? అడగగానే కాఫీ పొడిస్తే అయిపోయిండేదిగా. ఇప్పుడు వారు 1 అయిపోయింది. వారు 2 ఎలా ఉంటుందో చూద్దాం. ఈ జీవన్ గారు ఎక్కడ ఉన్నాడో? జీవన్ గారు ఊరికే ఫోన్ చేసి ఇక్కడ అసలే ఏ గేమ్ ఆడుతున్నావు? 200 పెడితే 200 లూడో ఆడుతున్నా. లూడో ఆడుతున్నావురా? లూడో నువ్వు ఇప్పుడు ఇండియాలో లేవు, బ్యాంకాక్ లో ఉన్నావు. 200 300 కాదు, లక్షలు అయ్యి క్యాసినోలు ఉన్నాయి ఇక్కడ. సార్ మీరు బాగానే అన్నారు సార్ క్యాష్ నో అని, కానీ నా దగ్గర క్యాష్ నో. మీ ఆవిడ దగ్గర ఉంటది, వెళ్ళి అడుగు. ప్రసన్నా డబ్బులు ది చేయింది. ఇండియాలో క్వశ్చన్స్ అడిగినట్టు ఇక్కడ అడగొద్దు. డబ్బులు ది ఇచ్చేసింది. 10,000 ఇద్దామా, 20,000 ఇద్దామా, 30,000 ఇద్దామా? ఇంకా వీళ్ళు అంటే లక్షలు ఇయ్యాలి. ఊరుకోండి సార్, ప్రతిసారి టైం మనకు రాదండి. ఒకసారి అలాగ ఉంటే దానికి బాధపడకూడదు. ఏముంది? అప్పా అయ్యో డబ్బులు ఎక్కడ? బంగారం డబ్బులు చెప్పండి ఎక్కడ సార్. అంటే ఎలా చెప్పాలి అర్థం నేను కాదు. చెప్తాను, అది ఎలా చెప్పడం సింపుల్. మీ ఆయన సరదాగా క్యాసినో ఆడారమ్మా, డబ్బులన్నీ పోయాయి అనమాట అక్కడ, అంతే. అది కాదు, అది అమ్మ వద్దే అమ్మ సార్ వద్దని చెప్పారు సౌండ్ సార్. రాలేదమ్మా, అలా కాదు, ఇలా పట్టుకుని. వార్ 2 కూడా ఫినిష్ చేసేసాం. ఇప్పుడు వార్ 3 మనం చూడాలి. సత్తిపండు గారు, ఆహా ఏం పట్టుపడుతున్నావు సేమియా? సత్తిపండు గారు, మేడం గారికి ఈ విషయం తెలిస్తేనండి. ఎర్రిది అదేం చేస్తుంది అది? సేమియా నీ అసలు పేరేంటి? నాగమణి. నీ పేరే అనుకున్నా, వాయిస్ కూడా అచ్చమ్మ ఆవిడలాగా ఉంది. ఫేస్ కూడా అలాగే ఉంటుంది, చూడండి ఒకసారి. ఇంట్లో ఉద్ధరించలేదు గాని ఈదిలో పారనమ్మాయి కావాల్సి వచ్చిందా? మమ్మల్ని తీసుకొచ్చి మసాజ్ చేయించుకుంటాడా? మేము పనికిరావా మసాజ్ చేయడానికి? నీవు పట్టింటి పో. పిన్ని గారితో పాటు మేము కూడా మీ ఇద్దరిని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోతున్నాం. అసలు అలా ఎలా దొరికావు? ఏం లేదండి, మనందరికి వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నాను కదా సార్. మంచి మూడ్ లో ఉన్నప్పుడు వీడియో తీసి మన గ్రూప్ లో పెట్టాము. గ్రూప్ లో ఎందుకు పెట్టావరా? అందుకే ముందు నాకు అడగగానే కాఫీ ఇచ్చేస్తుంటే దాకా వచ్చుండేది కాదు. కాఫీ కోసం మా ముగ్గురి కాపురంలో కారం పోస్తావరా? జస్ట్ మినిట్, మనసు గారు కప్పు కాఫీ ఇప్పిస్తారా? కాఫీ Party, let's together party. Cutie, baby, come on, shake your booty. Naughty, మేమంతా చాలా naughty. మరి కామెంట్స్ పరిస్థితి ఏంటో లెట్స్ ఫైండ్ అవుట్. మనో గారు, అది కాదు అసలు రాఘవ్ క్యారెక్టర్ అది అయితే కాదు. బ్యూటిఫుల్ గా చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. చాలా నీట్ గా తీసుకొచ్చారు, బ్రహ్మాండంగా చేశారు అందరు కూడా. ఖుష్బు మ్యామ్, రాఘవ గారు, there was a little disappointment with రాఘవ గారు ఈ రోజు. కాన్సెప్ట్ చాలా బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది. అందరూ మీ పర్ఫార్మెన్స్ బాగా చేశారు మీరు. థ్యాంక్ యూ మేడం.